కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. లేదండి ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార్ అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా. ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు? మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్నీ అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏమి ఉండదు. అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు. 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక 3 ఎదవలు ఒక మంచివాడిని ఎదవని చేసే కథ ఇది. మళ్ళీ యాస్టీస్గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి అని గోవా షిఫ్ట్ చేసాం. ఓహో, అంతే. ఫన్ అంతా ఫన్నే. లాజికల్ ఇది ఎదక్కండి. మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయిందని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అంటానికి ఏం లేదు. మేమే చెప్తాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి. 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. ఒకటైతే ప్రామిస్ అంటే మ్యాడ్ 1 మీరు చూసి ఎంజాయ్ చేస్తారు కదా, దానికి ఖచ్చితంగా 10 times ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వంశీ అన్న వచ్చి కథ లేదంటేనేమో ఉంది ఈసారి కథ కూడా ఉంటుంది, పాయింట్ ఉంటుంది, బాగుంటుందండి. ఖచ్చితంగా March 29th మనం మళ్ళీ మాట్లాడతాం. ఈరోజు అయితే నేను చెప్తున్నాను 10 times అని, అది ఉందో లేదో మీరే చెప్పాలి. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి అంతే. మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తా అన్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ 2కి? ఈసారి కూడా యాస్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను సారీ. కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను. ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు. ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు 4 డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తాను. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి? ఓకే బాయ్ కాదు, అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదన్నా? సర్ప్రైజ్ ఎవరు చేశారు? అదే కదా సర్ప్రైజ్. టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు? చెప్పమంటారా? చెప్పండి. దానికి ఏమన్నా అమ్మాయి అండి దాయటానికి మేమేమన్నా? సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్. సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు అనిపించిందండి నాకు. ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటారు. సరే ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలోనే ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పరా? లేదు. అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం, మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ కథ చెప్తున్నాడు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తున్నాడు. సార్ చెప్పండి. నిజంగానే నేను అందరికీ చెప్తుంటా, బట్ ఏదో ఓకే అన్నది వంశీ అన్న చెప్పాలి. తర్వాత ఏం చేయాలన్నది అన్న చెప్తుంటాను, అదొక్కటే.